నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది. నూతన ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 5 వారాలుగా వస్తుంది. ఇక గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏం జరిగింది, గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒరిగినటువంటి లాభాలేంటి, లబ్ధిలేంటి, అసలు మత్స్యకారులు కోరుకున్నటువంటి ఆలోచన ఏంటి, ప్రభుత్వం చేసినటువంటి విధానాలేంటి, దాదాపు 6 నెలల పాటు ఫిషరీస్ ఫెడరేషన్కు సంబంధించినటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి పిట్టల రవీందర్ మనతో పాటుగా ఉన్నారు. ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, గత ప్రభుత్వము 9.5 సంవత్సరాలలో చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వము ఎలాంటి పనులను చేస్తే బాగుంటుంది, పలు సూచనలు అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలను కూడా బయటపెట్టబోతున్నారు. మనతో పాటుగా పిట్టల రవీందర్ సార్ నమస్తే. ప్రధానంగా మీకు ప్రభుత్వం అయితే పోయిన వెంటనే ఉన్నటువంటి చైర్మన్లని ఉన్నటువంటి ఆ కార్పొరేషన్లను అన్నింటినీ కూడా రద్దు చేసి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ జీవో కంటే ముందే మీరు రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎట్లా అనుకున్నారు, అసలు ఇట్లా రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారా? అంటే ప్రజల యొక్క నిర్ణయమే ఎవరైనా కూడా శిరోధార్యం, ఎవరికైనా కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలి. ప్రభుత్వాలైనా, వ్యక్తులైనా, శక్తులైనా, సంస్థలైనా కూడా ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి. తప్పనిసరిగా ప్రభుత్వం మారినప్పుడు విధానాలు మారుతాయి, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ మారుతాయి. కాబట్టి కొత్త ప్రభుత్వము వాళ్ళ విధానాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులనే సంస్థలకి అధిపతులుగా లేకపోతే మార్గదర్శకులుగా పెట్టుకునేటువంటి అవకాశం రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి దీన్ని ఎవరిని తప్పుపట్టడానికి వీల్లేదు. తప్పనిసరిగా ఈ మార్పు అనివార్యమైంది. తప్పనిసరిగా మేము ఊహించింది కాదు, ఎవరు ఊహించింది కాదు, అయినప్పటికీ కూడా అనివార్యమైంది. తప్పనిసరిగా రాజ్యాంగం మీద మనకు గౌరవం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఫిషరీస్ ఫెడరేషన్కి సంబంధించి మీరు దాదాపు 6 నెలల పాటు మీరైతే అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి. మధ్యలో ఒక 2 నెలలు ఎలక్షన్ కోడ్, ఆ తర్వాత ఎలక్షన్స్, 2 నెలలు పనిచేయకపోయినప్పటికీ ఒక 4 నెలల అవకాశం అయితే వచ్చింది. అసలు ఫిషరీస్ సంబంధించి 9.5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఇంకా ఏమైనా కోరుకునేటువంటి అవసరం ఉండేనా, ఏమైనా అక్కడ అవినీతులు అలాంటివి ఏమైనా జరిగినాయా, అసలు ఏంది, ఎట్లా చూడొచ్చు అంటారు దాన్ని? వాస్తవానికి నేనున్నది అసలు చైర్మన్గా ఉన్ననా లేనా అని తెలుసుకునే లోపలనే ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల కోడ్ వచ్చింది, తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వాలు మారినాయి. కాబట్టి నేను చైర్మన్గా పనిచేసినా అని చెప్పడానికైతే ఏమీ మిగలలేదు, ఏమి లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు నన్ను చైర్మన్గా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తానని 2019 డిసెంబర్ 30 తారీఖు నాడు అనౌన్స్ చేసినారు. కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి ఏమైందంటే 2023 మే 16 నాడు ఆర్డర్ వచ్చింది. అంతకు మధ్యలో మళ్ళీ 2023 జనవరి 23 నాడు ముఖ్యమంత్రి గారు పిలిచి నన్ను కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి మంత్రి గారికి ఫోన్ చేసి చెప్పినారు, ఈయనకు ఆర్డర్స్ ఇష్యూ చేయండి అని. కానీ ఏమైందో ఏమో, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారి నాయకత్వంలో జరిగేటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మే 16 నాడు ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. అంటే 5 నెలలు 6 నెలలు కాలయాపన చేసినారు. ఎందుకు కాలయాపన జరిగింది అని కొంత తర్వాత అర్థం చేసుకుంటే ఏమైందంటే వీళ్ళంతా అప్పటిదాకా జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి ఏదైతే ఈ మత్స్యరంగంలో జరుగుతున్నాయో అవన్నీ సర్దుకోవడానికి 5 నెలల కాలాన్ని పొడిగించరేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే అంతకుముందు ఫిషరీస్ ఫెడరేషన్ మత్స్య సహకార సంఘాలకు ఉచిత పంపిణీ పథకం 2016లో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు. దానికోసం మత్స్యకారుల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం చాలా ఉదాత్తమైన స్వభావంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ ఆ పథకము వీళ్ళకు బంగారు బాతుగుడ్డులాగా అధికారులకు, అదేవిధంగా మంత్రి గారి నాయకత్వంలో. మీరు మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లల పంపిణీలో అవినీతి జరిగిందని డైరెక్ట్గా చెప్తున్నట్టే కనబడుతుంది. నిజంగానే అవినీతి అనేది చెప్పొచ్చు? 100% డౌటే లేదు. అసలు చేప పిల్లలు పంపిణీ అసలు జరిగిందా లేదా? ముఖ్యంగా రొయ్యల విషయంలో అయితే రొయ్యలు అనేవి ఎక్కడ పుడుతున్నాయి, ఏమి రొయ్యలు వేస్తున్నారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు సంవత్సరానికి? 10 కోట్ల నుంచి ఇవాళ 25 కోట్ల రూపాయలకు సంవత్సరానికి రొయ్యల మీద ఖర్చు పెడతా ఉన్నాం, రొయ్యలు వేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఎక్కడ వేస్తున్నారు, అవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, వచ్చినాయి, ఉత్పత్తి అయినాయి అనేది ఎవరికి లెక్కలేదు. అదేవిధంగా చేపలకు సంబంధించి కూడా 27 కోట్ల చేప పిల్లలతో ప్రారంభం 2016లో ప్రారంభం అయింది. పోయిన సంవత్సరం 77 కోట్ల పిల్లలు వేసినామని చెప్పారు, ఈ సంవత్సరం 86 కోట్ల పిల్లలు వేసినామని చెప్పారు. సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి చేస్తున్నాయి పిల్లలు? ఈ రాష్ట్రంలో పుడుతున్న ఈ చేప పిల్లలు ఉత్పత్తి చేస్తున్నాయి కేవలం 11 నుంచి 13 కోట్ల పిల్లలే అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్తున్నారు.
మరి 86 కోట్లు 77 కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు? కాబట్టి ఆంధ్రాలో జరిగేటువంటి అక్కడ ఉత్పత్తిని తీసుకొచ్చి అక్కడి ఉప్పు నీళ్ళల్లో పెరిగినటువంటి చేప పిల్లలను పట్టుకొచ్చి ఇక్కడ మంచినీళ్ళల్లో వేస్తున్నారు. చాలామంది కాంట్రాక్టర్లు ఇది వేస్తున్న వాళ్ళే ఏం చెప్తున్నారు అంటే మేము ఉప్పు నీళ్ళు తెస్తున్నాము, మంచినీళ్ళలో పోస్తున్నాము. ఆంధ్ర ఉప్పు నీళ్ళు తెచ్చి తెలంగాణ మంచినీళ్ళలో పోస్తున్నాము, దానికి కోట్ల కొద్ది లెక్కలు రాస్తున్నాము, దానికి మంత్రి గారు నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు కాంట్రాక్టర్లు. అది మరి ఎంతవరకు నిజం ఉన్నది? లీక్ చేయండి, అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం, ముఖ్యంగా మత్స్యకారులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు నిజం ఉన్నది అనేది మత్స్యకారులకు కూడా తెలుసు, సొసైటీలకు తెలుసు. ఆ కాంట్రాక్టర్లు కూడా ఎవరు? కాంట్రాక్టర్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల నుంచి, మత్స్యకార కులాల నుంచి వచ్చినటువంటి నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తారు. మధ్యదళారీ వ్యవస్థను రద్దు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అదికు చెప్తే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తే, కొత్త మధ్యదళారీ వ్యవస్థ అనేది ఈ ఉచిత పిల్ల పంపిణీ పథకం ద్వారా ప్రారంభమైంది, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధి కోసము, వాళ్ళ యొక్క జీవనభృతి కోసము, రాజకీయాల కోసము, ఖర్చుల కోసము ఈ చేప పిల్లలను పంపిణీని ఒక అవినీతి కూపంగా మార్చేటువంటి స్థితి వ్యవస్థ స్వయంగా మా శాఖకు మంత్రిగా ఉన్న నాయకునితోనే నాయకత్వంలోనే ప్రారంభమైందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుందిగా. కాబట్టి ప్రభుత్వం చాలా నిజాయితీగా మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయాలి, మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి స్వభావంతో ముఖ్యమంత్రి గారి చొరవతో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ఇది ప్రారంభించినప్పటికీ కూడా ఆ శాఖ మంత్రి గారే కంచె చేని మేసినట్టుగా ఆ శాఖ మంత్రి గారే ఇందులో కమిషన్లు ఆస్కారం కల్పించి, కమిషన్లకు అవకాశం కల్పించి, అధికారులను అవినీతి పరులుగా మార్చి, అవినీతి పరులైన అధికారుల అండదండలతోని అక్రమాలతో ఈ మొత్తం వ్యవస్థని ప్రభుత్వం ఏ సదుద్దేశంతో అయితే ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందో దాన్ని నీరుగార్చి పూర్తిగా అది మధ్య దళారీలకు ఒక బంగారు బాతుగుడ్లాగా మార్చే వ్యవస్థ